కీర్తనల గ్రంథం 129వ కీర్తన. మొదటి వచనం. ఇశ్రాయేలు ఇట్లనును నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాళ్లను పొడుగ్గా చేసిరి. యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళైన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక. ఎదుకకు మునుపే అది వాడిపోవును. కోయివాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక. యెహోవా నామమున మేము నిన్ను దీవించున్నామని అనకయుందురు. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తనలో వ్రాయబడిన వాక్యాన్ని ప్రభు ఆత్మ మనకు బోధించునుగాక. ఇశ్రాయేలు ఇట్లనును నా యవ్వన కాలం మొదలుకొని పగవారు అధిక బాధలు కలుగుజేయచు వచ్చిరి అనే మాట. అయినను వారు నన్ను జయింపలేకపోయారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మన పగవారు, మన శత్రువులు ఎవరు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, వారి ఆలోచన ఏంటి అనేది మనం గమనించాల. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో సహాయకరంగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వచనం 4 చదువుదాం. వచనం 4. ప్రకటన 12:4. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగం నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిల్చునెను. చూడండి, ఈ వచనంలో పగవాడు శత్రువు యొక్క ఆలోచన ఏందంటే, కననయున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయాలి అనేది ఆలోచన అన్నమాట. అందుకనే ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. ఆలోచన చేద్దాం. శత్రువు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఈ మర్త్యమైన దేహమందు ఆ జీవం ప్రత్యక్షం కాకూడదు. కననయున్న ఆ స్త్రీ కనగానే శిశువును మృంగివేయాలి అని అది స్త్రీ ఎదుట నిలబడింది. అయితే మనం ఇందాక చదివిన వాక్యంలో అయినను వారు నన్ను జయింపలేకపోయిరి అన్నట్టు 5వ వచనం మనం చూస్తున్నప్పుడు సమస్త జనములను ఇనపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడిను అనే మాట చూస్తున్నాం. కాబట్టి శత్రువు యొక్క నిరీక్షణ, లేకపోతే శత్రువు యొక్క ఆశను ప్రభు ఎలా భంగం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలం ఆలోచన చేస్తున్నప్పుడు అసలు ఈ దుష్టుని యొక్క ఆలోచన చూడండి, పగవాని యొక్క ఆలోచన చూడండి, మన యొక్క శత్రువు ఏం ఆలోచిస్తున్నాడో గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో
వ్రాయబడిన మాట 11వ వచనంలో, 10వ వచనం 11వ వచనంలో, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుట. 11 యేసు యొక్క జీవం మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడుట. ఇది జరగకూడదు అనేది శత్రు ఆలోచన. ఇది జరగకూడదు. కానీ 4లో అంటాడు, యెహోవా న్యాయవంతుడు అంటాడు. యెహోవా న్యాయవంతుడు. మర్త్యదేహమందు జీవ ప్రత్యక్షత. ఇది రోమాపత్రికలో 8:11లో మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన ఆత్మకార్యమని, దేవుని ఆత్మకార్యమని మనం నిన్న ఉదయకాలం చెప్పుకున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు న్యాయవంతుడు. ఆయన యేసుక్రీస్తును లేపాడు. దేవుడు ఇప్పుడు మన జీవితాల్లో న్యాయవంతుడు. ఆయన చావునకు లోనైన శరీరాలను మనలో నివసిస్తున్న ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. కాబట్టి న్యాయవంతుడైన దేవునికి యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన మరణించినప్పుడు దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఆ వీపు గురించి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో వీపు అనే దగ్గర శరీరం అని వ్రాయబడింది. మన పాపములను ఆయన తన శరీరమందు మోసాడు. ఆయన వీపు మీద లేదా ఆయన పొందిన గాయము చేత, సో ఇక్కడ చెప్పాడు కదా, ఆ గాయం ఎలా జరిగిందంటే 3వ వచనంలో, మరి ఎద్దు భూమిని దున్నితే ఎలాగూ ఆ చాళ్ళు పొడుగ్గా ఏర్పడతాయో, అలాగూ యేసుక్రీస్తు యొక్క వీపు మీద తగిలిన గాయం చేత మనకు స్వస్థత కలిగింది. ఆ సందర్భంలో ప్రభు గురించి ఇలా రాశారు. ఏం రాశారంటే, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. 23 న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు అంటే ఎవరు? న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు అంటే ఎవరంటే, తన్ను మరణము నుండి రక్షించేవాడు. ఇంకా చెప్పాలంటే మృతుల్లో నుండి లేపేవాడికి తను తాను అప్పగించుకున్నాడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, మృతులను లేపు దేవుని అందే తప్ప మా యందు మేము నమ్మకం లేదన్నాడు. 9వ వచనం, 1వ అధ్యాయం 9. మృతులను లేపు దేవుని అందే నమ్మకం. మనం వస్తువులు అప్పగిస్తున్నాం, మనుషులను నమ్ముతున్నాం. మనం పరిచర్య అప్పగిస్తున్నాం, చాలాసార్లు వ్యక్తులు నమ్ముతున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే న్యాయవంతుడైన తండ్రిని నమ్మాడు. మనం కూడా మరణానుభవానికి అప్పగించుకుంటున్నప్పుడు పునరుద్ధాన అనుభవాన్ని ఇచ్చే విషయంలో దేవుడు న్యాయవంతుడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10లో చెప్పాడు, మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాం. చనిపోయే పరిస్థితులు, లేకపోతే చనిపోతాం మనమని నిరీక్షించే వారి పరిస్థితులు, ఓడిపోతాం, కృంగిపోతాం, పడిపోతాం, ఆగిపోతాం అని నిరీక్షించే వారి యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మన నమ్మకం అంతా మృతులను లేపు దేవుని అందే మనం నమ్మిక ఉంచాలి. వారు అధిక బాధలు కలుగజేశారు, అయినా వారు నన్ను జయించలేకపోయారు అనేది మన జీవితాలు నెరవేరుద్ది. ఎంతటితో ప్రభు మనల్ని ఆపడం, ఎక్కడితో మన ప్రయాణం ఆగదు. ఆగాలి అనేది శత్రు యొక్క నిరీక్షణ. కానీ మృతులను లేపు దేవుడు మరి తన శక్తిని క్రీస్తునందు వినియోగపరిచినట్టు మన యందు వినియోగపరుస్తాడు. సో అందుకనే యేసు ప్రభు యొక్క జీవం మర్త్యదేహమందు ప్రత్యక్షం కాకూడదని మరి శత్రు అనుకుంటున్నాడు. కానీ ఆ స్త్రీ కనినట్టుగా
మరి వితౌట్ ఎనీ అబార్షన్, గర్భపాతకము జరగకుండానే యేసు జీవం మన దేహంలో ప్రత్యక్షమవుతుంది. దీనినే ఎఫెసీ పత్రిక 1:14లో ఏం చెప్పాడంటే, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము అన్నాడు. ఆ స్త్రీ గర్భంలో ఉన్న శిశువు మరి తన ఒళ్ళోకి రావటం, ఆ బిడ్డ మరి ఆ స్త్రీ కనటం, నేడు మన జీవితాల్లో క్రీస్తునందున్న ఆ సర్వ సంపూర్ణత మన జీవితంలోనికి రావటం. దీనినే ఎఫెసీ 1:14లో సంపాదించుకొనిన ప్రజలకు కలిగే విమోచనం అన్నాడు. ఇది మనకు కలగకూడదనేదే భగవాని ఆలోచన. సో, ఎంత విలువైన సంగతులు ఇవి కొలస్సీ పత్రికలో రాత్రి గూడా మనం విన్నాం. మొదటి అధ్యాయము 23వ వచనం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టియునైన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిన యెడల ఇది మీకు కలుగును. ఏది కలిగిద్ది? ఏది కలిగిద్ది? 19వ వచనంలో చెప్పిన సమస్తం కలిగిద్ది. ఏంటా సమస్తం? ఆయన యందున్న సర్వ సంపూర్ణత. ఏంటా సర్వ సంపూర్ణత? 16లో సృజించబడిన సర్వం, 19లో దేవునితో సమాధానపరచబడిన సమస్తం, ఇప్పుడు క్రీస్తునందున్న సర్వ సంపూర్ణత, అదే మనకు కలుగుతది. ఇది మనకు కలగకూడదనేది భగవాని ఆలోచన. ఇది మనకు కలగకూడదనేది శత్రువు ఆలోచన. ఆ స్త్రీ గర్భము ధరించింది, కానీ ఆ బిడ్డను కనగూడదనేది శత్రువు ఆలోచన. ఎఫెసీ 1:14 మనకు విమోచనం కలగకూడదనేది శత్రువు ఆలోచన. ఎఫెసీ 1:3 ఆయన ఆల్రెడీ అది మనకు అనుగ్రహించాడు. ఆల్రెడీ గర్భంలో బిడ్డ పడింది. ఎఫెసీ 1:3 ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన గర్భంలో పడింది. అయితే ఇప్పుడు కనటం లేదా మనకు కలిగే విమోచనం అనగా మన హస్బెండ్, మన పురుషుడు, మన ప్రభువు శిరస్సు క్రీస్తులో ఇప్పుడు ఉంది. అది ఇప్పుడు మన శరీరమందు ప్రత్యక్షం కావాలి. శరీరమందు ప్రత్యక్షం అవటం అనేది జరగకూడదనేది శత్రు ఆలోచన. మరి మీరు చెప్పండి. మీరు జరగనిస్తారా? జరగనీయరా? నిన్న మీరు విన్న వర్తమానాన్ని బట్టి మర్త్య దేహంలో జీవం ప్రత్యక్షం కాకూడదనేదే మన పగవాడి యొక్క ప్రణాళిక. అర్థమైపోయిందిగా. శత్రువు యొక్క ఆలోచన ఏందంటే, ఈ స్త్రీ కనగూడదు. ఈ గర్భము ధరించిన స్త్రీ కనగూడదు అని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఆ బిడ్డను పుట్టడానికి సహకరిస్తారా? ఆ బిడ్డ పుట్టకుండా మీరు కూడా సాతాను గాడికి సహకరిస్తారా? ఆ స్త్రీ మీరే. ఆ స్త్రీ మీరే. ఆ స్త్రీ నేనే. గర్భములో ఉన్న ఆ శిశువు ఎవరంటే సర్వ సంపూర్ణత. అది దేవునితో సమాధానపరచబడిన సమస్తము. ఆ సమస్తము ఆయన చేత సృజించబడిన సర్వము. ఇప్పుడు ఆ సమస్తం మనకు కలగకూడదు. తద్వారా రోమపత్రిక 8వ అధ్యాయంలో మిగులు ఆశతో తేరి చూచున్న సృష్టి యొక్క ఆశ నిరాశ కావాలి. ఇది ఘటసర్పం ఆలోచిస్తుంది. మరి మీరేం చేస్తారు? మీరు జరగనిస్తారా? జరగనివ్వరా? చెప్పండి. మీరేం చేస్తారు చెప్పండి. మళ్ళీ ధ్యానం చేస్తున్నారంటే అందరూ. నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. జరగనిస్తా ఉన్నాం. జరగనియ్యాల. జరగనియ్యాలంటే ఎలా జరిగిద్ది?
సువార్త వల్ల కలుగు నిరీక్షణ తొలగిపోకపోతే ఏంట్రా? వెరీ గుడ్. మంచి మంచి ఆన్సర్ చెప్పు. చెప్పు మళ్ళీ ప్రశాంత్ చెప్పు. సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుంచి తొలగిపోతే జరుగుతుంది. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఇదే రైట్ ఆన్సర్. సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. 4 మాటలు రాత్రి హైదరాబాద్లో చెప్పుకున్నాం. తొలగకూడదు, నిలకడగా ఉండాలి. ఇంకేముంది? సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిన ఎడల 4 మాటలు ఏంటంటే నిరీక్షణ, 2 తొలగిపోకూడదు, 3 నిలిచి ఉండాలి. అది మీకు కలిగిద్ది. సో ఇదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ముగింపులో వర్తమానంలో నేను చెప్పాను. ఇప్పుడు ఈ మర్తిదేహంలో జీవాన్ని ప్రత్యక్షం అవటాన్ని వాస్తవంగా పూర్ణమైనది వచ్చినప్పుడు అని కూడా రాత్రి చెప్పుకున్నాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పాడు. పూర్ణము కానిది అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? పూర్ణమైనది అంటే ఏంటి చెప్పండి. మరి అందరూ వాక్యం వినరు నాకు తెలుసు. పూర్ణమైన యేసుక్రీస్తు. పూర్ణమైనది అంటే యేసుక్రీస్తు అన్న విన్నావు రాత్రి వర్తమానం? విన్నాను. ఓకే. ఇప్పుడు క్రీస్తునందున్న ఈ సర్వసంపూర్ణత కూడా అంటే ఆయన చేత సృజించబడి ఆయన ద్వారా దేవునితో సమాధానపరచబడిన సమస్తం ఇప్పుడు ఆయనలో ఉన్న సమస్తం అంతా క్రీస్తులాగే ఉంది. అంటే ప్రతి విషయం మన జీవితాల్లో క్రీస్తులాగా మారాలి. ఇప్పుడు ప్రతి విషయం క్రీస్తులాగా మారటం అంటే ఏంటంటే పూర్ణమైనది వచ్చినప్పుడు అని. పూర్ణము కానిదంటే ఏంటి? చెప్పండి. ట్రై చేయండి. అట్లీస్ట్ ట్రై చేయండి. మీరు సైలెంట్గా ఉండకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 10వ వచనం పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానీ నిరర్ధకమగును అన్నాడు. అంటే పూర్ణమైనది వచ్చేంత వరకు దీని పని ఉంది. ఆ పని మనం చేయాలి. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్. ఆ బిడ్డ కనేదాకా ఈమె చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భపాతకం జరగకూడదు. ఆ బిడ్డను కనాలి. యేసు జీవం మన దేహంలో ప్రత్యక్షం కావాలి. క్రీస్తునందున్న సర్వసంపూర్ణత మనకు కలగాలి. సమస్తము క్రీస్తులాగా మన జీవితంలో మారాలి. సో ఇది జరగాలంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అన్నాడు కదా. పూర్ణము కానిది ఏంటి? మీరేమనుకుంటున్నారో చెప్పండి. క్రీస్తుకు విరుద్ధమైన ఏదైనా పూర్ణం కాదు. ఓకే. దివ్య వరం అని చెప్పింది శ్రీనన్న. ఇది చెప్పారు. తర్వాత శిరీష సిస్టర్ చెప్తారు. క్రీస్తుకు విరుద్ధమైనది ఏదైనా పూర్ణం కాదు. శరీరం అన్నారు. శిరీష సిస్టర్ ఏది చెప్పారు అమ్మా? మత్స్యమైనది చానుకులోని శరీరం. శరీరం అని చెప్పారు. ఇంకా చెప్పండి. దివ్యేమో వరం అని చెప్పింది. అలాగే మిగిలిన ముగ్గురు కూడా శరీరం క్రీస్తునందు లేనిది క్రీస్తుకు సంబంధించింది అన్నారు. ఇంకా పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే క్రీస్తునందున్న సర్వం మనకు కలగటం, లేదా మనం ఎరిగినంత వరకు సమస్తము మన ద్వారా క్రీస్తులాగా మారిపోవటం. ఇది పూర్ణమైనది వచ్చినప్పుడు. పూర్ణము కానిదంటే ఏంటి? నలుగురు చెప్పారా ఎంతమందిలో? మాట్లాడకపోవడం. కృపావరమేనా? మాట్లాడకపోవడం. కృపావరంతో మాట్లాడకపోవడం పూర్ణమైనదా? పూర్ణం కానిదా? పూర్ణం కానిది
సరే, మొత్తానికైతే కృపావరం అన్నారు మీరు కూడా. దివ్య కూడా వరం అనింది. ఇంకా చెప్పండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణంగా నిరర్థక మగును. మీకు ఈ అధ్యాయం తెలిస్తే చెప్పేస్తారు ఆన్సర్. అధ్యాయాల మీద పట్టలేదు, బైబిల్ సరిగ్గా చదవట్లేదు. నిరీక్షణ. నిరీక్షణ అని కూడా చెప్పవచ్చు. నిరీక్షణ, మనం నిరీక్షించినది కనబడినప్పుడు ఇక నిరీక్షణతో పని ఉండదు. అది ఇదే కంటెక్స్ట్, సేమ్ కంటెక్స్ట్. రోమా 8:24. నిరీక్షింపబడినది ఇంతకీ మనం ఏం నిరీక్షిస్తున్నాం? మర్త్యదేహమందు జీవ ప్రత్యక్షత, ఆ గర్భములో ఉన్న శిశువు కనటం, ఏ క్రీస్తునందున్న సర్వసంపూర్ణత మనకు కలగటం, దేవునితో సమాధానపరచబడిన సమస్తము మన జీవితంలో కలగటం. ఇంకా చెప్పాలంటే సృష్టి విడుదల పొందటం. సృష్టి విడుదల కదా. సో నిరీక్షణ అని కూడా చెప్పొచ్చు. కానీ నిరీక్షణ అనేది కూడా పరిపూర్ణమైన ఆన్సర్ కాదు. ఇంకెవరైనా చెప్పండి. ఫైనల్గా ఆన్సర్ ఎవరు చెప్తారు? విశ్వాసంతో మాట్లాడకపోవడం. అది పూర్ణము కానిదా? రైట్. ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి చాలు. 8, 10. 8, 9, 10. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు చెప్పండి, పూర్ణము కానిదంటే ఏంటి? ఎప్పుడు చెప్పరా? భాషలు, ఆ, ప్రవచనాలు, ఆ, జ్ఞానం. రైట్ ఆన్సర్. వరము. సింపుల్గా ఆన్సర్ అయితే వరం. సో వరము అనేది ఎప్పుడు దాకా ఉంటుందంటే పూర్ణమైనది వచ్చేదాకనే. సో అంటే ఒక బిడ్డను మనం గర్భంలో కలిగి ఉన్నామంటే ఆ బిడ్డ కనాలి అంటే ఆ బిడ్డ మనం కనేదాకా భాషలతో మాట్లాడాలి, ప్రవచించాలి. జ్ఞానం అనేది కూడా కృపావరమే. ముందు అధ్యాయంలో 8వ వచనంలో ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం అన్నాడు, కృపావరం. సో వరాల ప్రాముఖ్యత ఇప్పుడు దాకే ఉంటుంది. పూర్ణమైనది వచ్చింది అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది. ఈ హెల్త్ ఇష్యూ విషయంలో నేను క్రీస్తునందున్న సర్వసంపూర్ణత నిరీక్షిస్తున్నాను. సో నేను ఎలా నిరీక్షిస్తున్నానంటే ఈ హెల్త్ ప్రాబ్లం విషయంలో ఇది త్వరలో యేసు ప్రభువుగా మారిపోతుందని నమ్ముతున్నాను. సో ఆ యేసు క్రీస్తులాగా ఆ విషయం మారిపోయిన తర్వాత ఇంక నేను ఆ విషయంలో భాషలతో మాట్లాడటం అనేది ఆగిపోద్ది ఆ విషయంలో. కానీ భాషలతో మాట్లాడటం అనేది యేసు ప్రభు వచ్చేదాకా ఉంటుంది. ఎందుకో చెప్పండి. యేసు ప్రభు వచ్చే వరకు ఆయనలో ఉన్న సమస్తం కలుగుతుంది కాబట్టి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇప్పుడు నాకు ఒక్క హెల్త్ ఇష్యూయే సెట్ అయింది, ఇంకా నాకు చాలా విషయాలు ఉన్నాయి. క్రీస్తులో ఉన్న సర్వసంపూర్ణత అనేది అసలు ఆయన సృజించిన సర్వం, అది దేవునితో సమాధానపరచబడిన సమస్తం. అది మనం యేసుప్రభు వచ్చేదాకా కోస్తూనే ఉంటాం. కోత చాలా ఉంది. కాబట్టి భాషలు అనేవి యేసుప్రభు వచ్చేదాకా ఉండాలి, ప్రవచనములు యేసుప్రభు దాకా వచ్చేదాకా ఉండాలి, కృపావరం. కాబట్టి ఇప్పుడు కృపావరం ఎవరైతే వినియోగించట్లేదో వారు శత్రువుకు సహకారులు. కననై ఉన్న ఈ స్త్రీ కనగానే బిడ్డను మృంగివేయాలన్న శత్రువు, ఇశ్రాయేలీలను బాధిస్తున్న ఈ శత్రువు, నేడు మన జీవితాల్లో దేహములో జీవం ప్రత్యక్షం కాకూడదని కోరుకుంటున్న శత్రువు ఒక్కడే. ఆ శత్రువు ఉద్దేశం ఏంటంటే కృపావరము మనం వినియోగించకూడదు. కాబట్టి ఈ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కాని నిరర్ధక మగును అనే మాటలో మీకు కొంత నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, కానీ ఇందులో పాజిటివ్ థింగ్ ఉంది. అదేంటంటే పూర్ణమైనది వచ్చేదాకా పూర్ణం కానిది వాడుము అని ఉంది. కాలేబన్ అంతేనా? పూర్ణమైనది వచ్చేదాకా పూర్ణం కానిది వాడుము అని ఉంది. పూర్ణమైనది వచ్చేదాకా పూర్ణం కానిది వాడు. ఇప్పుడు నిరీక్షణ అనేది ఎంత బాగుంటుంది అసలు. మన మీటింగ్ పేరే ఏంటి చెప్పండి కదా. మధుజోయల్ గారికి ఇస్తే పాట ఏం చెప్తాడు? నిరీక్షణ సమావేశం. ఏంటి బట్టలు చూపిస్తున్నాడు?
సీలింగ్లు, బట్టలు, చెప్పండి. నిరీక్షణ సమావేశానికి చేరువచ్చిన ప్రియులు అంటారు. అంతేనా? కానీ అటువంటి నిరీక్షణ కూడా ఒకరోజు ఆగిపోద్ది. ఎప్పుడు ఆగిపోద్ది? మనం ఏమి నిరీక్షిస్తున్నాము క్రీస్తునందు అది మనకు కలిగింది అనుకోండి, ఇంక మనం నిరీక్షిస్తామా? కాబట్టి నిరీక్షణ అనేది ఆగిపోద్ది ఒకరోజు. ఆ విషయంలో ఇంకో విషయాన్ని నిరీక్షిస్తాం, అది కలిగిద్ది, ఇంకా అక్కడ నిరీక్షణ ఆగిపోద్ది. వివాహం అవ్వాల్సిన వాళ్ళు ఏమి నిరీక్షించాలి? క్రీస్తునందున్న ఆ శ్రేష్టమైన పరసంబంధమైన జ్యోతిర్మయుడి దగ్గర నుంచి వచ్చే సంబంధాన్ని నిరీక్షించాలి కదా. ఆ భర్త వచ్చాక కూడా నిరీక్షిస్తారా పురుషుడు రావాలి ఇంకా అని? సో అది మీకు అర్థమైంది కదా. నిరీక్షణ దగ్గర పని ఉండదు. ఎవరో అడిగారు, నువ్వు ఇంకా ఏంటి వరం వాడుతున్నావు అంటే, నాకు పెళ్ళి అవ్వాలి అన్నారు అనుకోండి. పెళ్ళి అయిన తర్వాత ఏమంటారు? కాబట్టి అక్కడ పూర్ణంగా నిరర్ధకం అయ్యిద్ది, అక్కడ ఆగిపోద్ది. ఇక ఇప్పుడు వరం ఎప్పుడు దాకా ఉంటుంది చెప్పండి అయితే ఈ లెక్కన ప్రశాంత్? వరం ఎప్పుడు దాకా ఉంటుంది? ప్రభు వచ్చే వరకు ఉంటుంది కానీ, అంటే యేసు ఏదైనా ప్రభు విషయాలు వచ్చేదాకా నిరీక్షిస్తే ఉంటుంది. ఏ ఏ విషయాలు మనకు కలిగాయో ఆ విషయాల్లో ఇక వరం ఆగిద్ది. ఇప్పుడు 14వ అధ్యాయం 18వ వచనం చదివితే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అంటాడు పౌలు. అంటే పౌలు ఏ పని మీద ఉన్నాడు? లోపల ఉన్న బిడ్డను కనే పనిలో ఉన్నాడు. ఆ బిడ్డ ఖచ్చితంగా కనాల్సిందే, అయినను వారు నన్ను జయింపలేకపోయారు అనేది జరగాల్సిందే అని పౌలు ఆ ప్లాన్ మీద ఉన్నాడు. మరి మీలో ఎవరైతే కృపావరాన్ని కలిగి లేరో, కృపావరాన్ని అపేక్షించట్లేదో, తియ్యగా మాట్లాడొద్దండి. తియ్యని మాటల వల్ల పని అవదు. తియ్యగా మాట్లాడొద్దు, గాలితో మాట్లాడినట్టు ఉండాలి. తియ్యగా మాట్లాడొద్దు, స్పష్టము కాని ధ్వని కూడా చేయాలి. స్పష్టమైన ధ్వని ఉంది, స్పష్టం కాని ధ్వని ఉంది. మనకు స్పష్టము కాని ధ్వని కూడా మనం చేయాలి. స్పష్టమైన ధ్వని అంటే మనం మాట్లాడే మనుషుల భాషలు. స్పష్టము కాని ధ్వని అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము వచనం 27, ఆ మనస్సు ఏదో యేసు ప్రభుకే తెలుసు అన్నాడు. అంటే అసలు మనం ఏం మాట్లాడుతున్నామో మనుషులకు అర్థం కాదు, అది ప్రభుకే తెలుసు. ప్రభువుకే తెలుసు, మనుషులకు తెలియదు, ఈవెన్ మాట్లాడేవాళ్ళకి కూడా తెలియదు. అలాంటి ధ్వని చేయాల. ఆ ధ్వనిని ఎప్పుడు చేయాలా? ఎక్కువగా చేయాలి. చేస్తున్నారా ఈ ధ్వని? స్వీట్గా మాట్లాడాలని ప్లాన్ చేస్తున్నారా? స్వీట్గా మాట్లాడితే పని అవదు. కృపావరపు వినియోగం ఉండాల కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా మన మీదకు దేవుని ఆత్మ దిగి రావాలా. వాక్యం వింటున్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకు దిగి రావాలా. ఆత్మలో బాప్తిస్మం పొందాల, ఆత్మతో పాడాల, ఆత్మతో మాట్లాడాల, ఆత్మతో ప్రార్థించాల. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు 26వ వచనం. ఆ మూలుగులేంటో 27 యేసు ప్రభుకే అర్థమవుతాయి అన్నాడు. దాని యొక్క ఇంటర్ప్రిటేషను ఎవరికి అర్థం అవ్వాలా? ఉం? చెప్పండి. సాతానుకు సహకారులు ఎవరు చెప్పొద్దు, వాడు శిశువు మృంగేస్తాడు. కనాలనుకున్న వాళ్ళు చెప్పండి. భాషలు ప్రభువుకి అర్థమవుతాయి, దాని ఇంటర్ప్రిటేషన్ ఎవరికి అర్థం అవ్వాలా? తండ్రికి. ఎస్, వెరీ గుడ్, తండ్రికి. ఎందుకంటే 28లో చెప్పాడు, మేలు కలుగుటకు ఆయన సమస్తం. అంటే భాషలతో మాట్లాడే వాళ్ళకి మేలే జరిగింది, కీడు జరగదు. మనం ఎలా మారిపోయామంటే 8:28 దొంగిలించేస్తున్నాం, 8:28 కంటెక్స్ట్లోంచి పట్టుకుపోతున్నాం. కానీ 26, 27, 28 కలిసి ఉన్నాయి. మీరు విడదీయద్దు. దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడు ఎలా జతపరిచాడు? 26 నువ్వు మూలుగులతో మాట్లాడు, 27 అది యేసుక్రీస్తు తండ్రికి చెప్తాడు, 28 అది తండ్రి మేలు కొరకు జరిగిస్తాడు. మనకి 28 అట్టుకుపోయి అలవాటు ఉంది. ఏది జరిగినా మేలు కలగటానికి జరుగుతుందమ్మా సమస్తం అంటాం. ఈ వచనం వాడేస్తాం. వాడుకోండి కానీ మరీ అంత పెద్దగా వాడకండి కదా. కంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్.
28వ అర్థమైతే మేలు ఖచ్చితంగా జరిగి తీరిద్ది. ఆ శిశువును మృంగివేయాలి అని ఆశపడుతున్నారు కానీ అది దేవుని పని పాడైపోవాలని, దేవుని పని ఆగిపోవాలని, ఆత్మకార్యాలను నిలిపివేయాలని ఆ దుష్టుడు పనిచేస్తున్నాడు. వాడు ఎదురు చూస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. హ్మ్. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన ఆగుదాం. పడుచు ఇక్కడ ఆగుదాం. 12వ అధ్యాయం మొదటి వచనంలో సూర్యుని ధరించుకుంది ఈ స్త్రీ. మనం సూర్యుని ధరించడం సాధ్యమేనా? సూర్యుని ధరించడం సాధ్యమే. సూర్యుని ధరించడం సాధ్యమే. ఎలా సాధ్యం అంటే, ఆ సూర్యుని యొక్క వెలుగును మనం చూస్తున్నప్పుడు ఆ వెలుగును మనం ప్రతిఫలింపజేస్తాం. అద్దము వలె ప్రతిఫలింపజేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ మహిమ 4వ అధ్యాయము 4వ వచనం, సువార్త కనపరచు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. ఈ ప్రకాశాన్ని ఎవరైతే ప్రతిఫలింపజేస్తారో వారు గర్భము ధరిస్తారు అనే మాట చెప్పాడు. సో ఈ మాట మనం చూస్తున్నప్పుడు, సూర్యుని ధరించుకున్న స్త్రీ అనే మాట మనం చూస్తున్నప్పుడు, ఆమె ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తుంది కదా. మనమందరం బాధపడుతున్న ఆ స్త్రీని చూసి మనమందరం ఏం చేస్తాం? సంతోషిస్తాం. ఎందుకు? ఎంతోసేపు ఉండదమ్మ నొప్పులు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, ఈ నొప్పులు ఎంతోసేపు కాదు, అసలు బిడ్డ పుడితే ఆ నొప్పి ఇంక నువ్వు ఎన్నడూ జ్ఞాపకం చేసుకో. 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఈరోజు మనము కొన్నింటి నిరీక్షిస్తున్నాం, అవి కలిగేదాకా ప్రసవ వేదనే. నా వరకైతే నాకు కొన్ని విషయాలు నిరీక్షణ ఉంది, అది కలిగేదాకా ప్రసవ వేదనే. కొంత ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది. జరగనిస్తారా, ఆపుతారా, ఆటంకపరుస్తారా, అడ్డొస్తారా, ఎదురు తిరుగుతారా, తిరుగుబాటు చేస్తారా, మనకు భయం వేస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే భాషలతో మాట్లాడుతూ ఉండాలి, ప్రవచిస్తూ ఉండాలి. జ్ఞానవాక్యాన్ని మనము ఈ విషయంలో కలిగి ఉండాలి. పూర్ణమైనది వస్తుంది ఖచ్చితంగా, పూర్ణము కానిది ఆ రోజుతో నిరర్ధమవుతుంది. ఇంకా చెప్పాలంటే పూర్ణమైనది వచ్చేదాకా పూర్ణము కానిదాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. భాషలు, ప్రవచనములు, జ్ఞానవాక్యం. అసలు వరం లేని వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు ఖచ్చితంగా సాతానుకు సహకారులే. ఎందుకంటే ఆ మేలు జరగకూడదు అనేది వాడి ప్రణాళిక. ఆ మేలు జరగాలి అనేది మన యొక్క ప్రణాళిక. అది జరగాలంటే అపోస్తుడైన పౌలు మాదిరి మనము ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే 3వ వచనం, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ వద్ద ఉంటుంది. భయముతోనూ బలహీనతతోనూ వణకుతోనూ ఎందుకై ఉంటుందంటే, ఈ పని జరగకుండా ఆపుతారేమో నన్ను భయం, ఈ కార్యము జరగకుండా ఆపుతారేమో, సత్యాన్ని జరగనీయకుండా, నీతిని జరగనీయకుండా, దేవుని చిత్తాన్ని జరగనీయకుండా ఆపుతారేమో నన్న భయం. అందుకనే ఆయన ఎలా ఉన్నాడంటే భయముతో, వణుకుతో, బలహీనతతో ఉన్నాడు. ఇప్పుడు 4-5 వచనాల్లో ఆయన జీవితంలో ఏం పని చేస్తుందంటే, జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాదు, దైవశక్తి కనపరచు దృష్టాంతాలు. వర్తమానం అందించే ముందు ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతూ బైబిల్ చదువుతున్నప్పుడు అతనికి దేవుని శక్తి కనపరిచే రిఫరెన్సెస్ అండ్ రెవల్యూషన్స్ అది చెప్పాల.
తియ్యని మాటల వల్ల పని అవ్వదు. అలాంటి భయం మనలో ఉండాలి. పని పాడు చేయడానికి చాలామంది ఉంటారు. సాతానుగాడు వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఘట సర్పము చాలా మందిని వాడుకుంటుంది. కానీ ఆమె గడి వచ్చింది, ఇంకా ఆమె బిడ్డను కనేసేయాల. ఆ టైం వచ్చింది, బిడ్డ కనాల. ఆ టైంలో జరగాల్సింది జరిగిపోవాలా. ఇప్పుడు దేవుని పని జరగాల, జరిగిపోవాలంతే. ఆ టైంకి ఆ పని జరగకుండా చెయ్యటానికి అడ్డొచ్చే వారికి, లేదా ఆ శిశువును మృంగేయాలనుకునే ఆ ఘట సర్పానికి మనము ఎదురు తిరగాల్సింది ఎలాగంటే కృపావరములను మనము వినియోగించాలి. ఎల్లప్పుడూ పౌలు గారిని మీరు చూస్తే ఆయన ఎల్లప్పుడూ భాషలతో మాట్లాడుతుంటాడు. నేడు పౌలును అనుకుంటున్న చాలామందికి తెలిసిన పౌలు పౌలే కాదు అసలే. కొరింథీ పత్రిక 14లో ఉన్నవాడే అసలైన పౌలు. ఆ పౌలు గారు ఎల్లప్పుడూ కూడా ఆయన భాషలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఇది ఎంత గొప్ప వరం అంటే బిడ్డలు చనిపోకుండా ఉండటానికి మనం ఆచరించవలసిన ఒక గొప్ప ఆచారం. మోషే ఆనాడు మరి నాశనం చేసేవాడు శిశువులను ముట్టకుండా ఉండటానికి రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించాడు. హెబ్రీ పత్రిక 11:28 తొలిచూలు పిల్లలను నాశనం చేయకుండా. ఈరోజు కూడా మరి మన పరిచర్యలో ఒక నినాదాన్ని ప్రభు మనకు ఇచ్చాడు. అదేంటంటే నో అబార్షన్, గర్భపాతకం జరగటానికి వీలు లేదు. అది మనకు ప్రభు ఇచ్చిన రెవల్యూషన్. అలాగైతే ఆ బిడ్డ మీద ఖడ్గం పడకూడదు. అది తల్లి యొక్క ప్రార్థన. సొలొమోనుతో చెప్పింది. తన పేగులు తరుక్కొని పోయిందే ఆ నిజమైన తల్లి ఏం చెప్పింది? ఆ బిడ్డ మీద ఖడ్గము పడకూడదు. ఈరోజు కూడా ఈ ఉదయకాలం మనము నిజంగా కృపావరాన్ని వినియోగిస్తున్నామంటే మన ఆలోచన కూడా అదే. లేదు నిర్లక్ష్యం చేస్తున్నామంటే నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు తెలిసిపోతారు. అందుకనే తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 21లో ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దన్నాడు. ఎవరికైనా ఇప్పుడు వాక్యం అంటున్నప్పుడు భాషలతో మాట్లాడడం కలుగుతుందా? ఇప్పుడు ఈ టైంలో వాక్యం వింటున్నప్పుడు, ఏదైనా వర్తమానం ఇప్పుడు వింటున్నప్పుడు, ఏదైనా దేవుడు ప్రవచనం చెప్తున్నాడు మీకు. నాకైతే ఒక విషయం గురించి ఇప్పుడు ప్రవచనం చెప్పాడు. ఒకళ్ళ గురించి చెప్తాను, నేను వాళ్ళకే చెప్తాను. ఇప్పుడు సేమ్ నీకు కూడా అలా కలగాలి. అది నీ యొక్క ఆసక్తి అన్నమాట. ఇక్కడ అదే చెప్తాడు, ఆత్మను ఆర్పవద్దు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మను ఆర్పవద్దు అంటే ఇప్పుడు ఆత్మను ఆర్పకూడదు అంటే ఏం చేయాలా? మంట ఆర్పొద్దు అన్నాడంటే ఏం చేయాలా? ప్రజ్వలింపు చేయాలి. ప్రజ్వలింప చేయాలా? ప్రజ్వలింప చేసేవాళ్ళు ఏం చేస్తారు? కట్టెలు తెస్తారు, ఆ మంటలు వేస్తారు, మళ్ళీ ఊదుతారు. కట్టెలు తెస్తారు, మళ్ళీ ఆ మంటలు వేస్తారు, మళ్ళీ ఊదుతారు. అంటే పని జరుగుతూనే ఉంది ఇక్కడ. ఒక్కొక్క ఒక్కొక్క వాక్శక్తిని మనం కలపాలి దాంతో. మంట పెద్దది చేయాల. మన గోల్ ఏంటంటే ఆ క్రీస్తులో ఉన్న శిశువు మనకు కలగాల. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సమస్తము క్రీస్తులో ఉన్నదన్నాడు. ఇప్పుడు ఆ సమస్తం శరీరంలో నింపుతున్నాను అన్నాడు. క్రీస్తు మరియు ఆయన శరీరం, లేదా ఆత్మ మరియు మన శరీరం. ఇది అసలు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. క్రీస్తు మరియు ఆయన శరీరం, ఆత్మ మరియు మన శరీరం. క్రీస్తు మరియు ఆయన శరీరం అంటే క్రీస్తు మరియు సంఘం. ఆత్మ మరియు మన శరీరం అంటే ఆత్మలో ఉన్న జీవం మన శరీరంలో ప్రత్యక్షం అవటం. సంఘం అంటే ఎవరు? నువ్వు ఒక్కడో కూడా సంఘమే. ఈ ఉదయకాలం జూమ్ మీటింగ్లో వర్తమానం ఎవరి కొరకు అంటే నేను ఇలా చెప్తాను, అసలు ఈ వర్తమానం నా కొరకేగా. కాబట్టి నేను ఒక్కడనే ఈ వాక్యం జాగ్రత్తగా ఆసక్తితో విన్నా సరిపోద్ది, ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టే. అందుకనే
ఈ వర్తమానం నాకే అన్నట్టు నేను చెప్తున్నాను ఈ ఉదయం. ఆసక్తి కలిగినోడు నాతో జాయిన్ అవ్వండి. కాబట్టి పూర్ణమైనది వచ్చేదాని కొరకు మీరు సహకరించండి. ఘట సర్పానికి మీరెవరు సహకరించొద్దు. నిరీక్షించండి, స్వాధీనం చేసుకోండి. తీతు 3:6 పరిశుద్ధాత్మ వలన కలుగు నిరీక్షణతో ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకోండి, స్వతంత్రించుకోండి. మా పట్టణంలో సువార్త పరిచర్య జరగాల. మా ప్రాంతంలో ఈ వర్తమానం అందరికీ వెళ్ళిపోవాలా. ఆశ ఉందా? నిరీక్షించు, ఆ బిడ్డను కను. అంతేగాని ఆ బిడ్డ చనిపోవాలని చూస్తున్నవాడు, మృంగివేయాలని చూస్తున్నవాడు, వాడికి అసలు అవకాశం ఇవ్వద్దు. మా పట్టణంలో ఒక ఉద్యమం రాబోతుంది, మా ప్రాంతంలో ఒక బలమైన గాలి వీయబోతుంది అనేది నువ్వు నిరీక్షించు, అది జరిగిద్ది. అది నువ్వు నిరీక్షించాల. ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపేస్తాడు. అర్థమైందండి? ఈ ప్రాంతాలకు రావద్దన్నారు ఎవరు? అసలు మేము మొన్న వస్తూ బెక్కవోలు నుండి మేము మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ద్వారపూడి, పెద్దాపురం, బెక్కవోలు కదండి. ఈ తూర్పుగోదావరి, కాకినాడ ఈ జిల్లాల్లో పరిచర్య దేవుడు ఎలా ఇచ్చాడు అనేది మేము చెప్పుకుంటూ వస్తూ అసలు ఈ ప్రాంతాలకు రావద్దు అని మా నాన్నగారికి చెప్పారనమాట. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం నేను వాసన్నతో ఎందుకంటే వాసు గారికి ఈ విషయాలు తెలుసు కాబట్టి, ఈ ప్రాంతాలకు రావద్దు అని చెప్పిన ప్రాంతాల్లోనికి ప్రభు ఆత్మల్ని ఎలా తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని వెళ్ళటం గొప్ప సంగతి కాదు. అక్కడ సంఘాలు ఇచ్చేశాడు కదా, పరిచర్యలు ఇచ్చాడు, యోగ్యుల్ని ఇచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు అన్నారు మార్కు 5లో ఏమని? మా ప్రాంతాలు విడిచి పొమ్మని చెప్పారు. కానీ మనం ప్రాంతాలను మనం స్వాధీనం చేసుకోవాలి, నిరీక్షించాలి, స్వాధీనం చేసుకోవాలి. సో ప్రభుకు స్తోత్రం. నిన్న ఒక తమ్ముడు గురించి నేను మాట్లాడుతూ, ఆ తమ్ముడు కూడా చాలామందిని తీసుకొస్తాడని అంటే, ఆ తమ్ముడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి లాస్ట్లో అన్నాడు, అన్నా మీరు అన్న మాట వాస్తవం అన్నా, నేను అదే అనుకుంటున్నాను, నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొకటి వస్తున్నాడు నా ద్వారా అని చెప్పాడు. అంటే ఒక్కొక్క వ్యక్తి ద్వారా మరొక వ్యక్తి ఈ వెలుగులోనికి ప్రాంతాలు కదిలి రావాలి. శత్రువు కట్టిన త్రాళ్ళు తెగిపోవాలి. ఇక్కడ వరకే నువ్వు రా, ఇక్కడ మించి రావద్దు అని వాడు కట్టిన త్రాళ్ళన్నీ మనం తెంపేటట్లుగా వరాన్ని ఉపయోగించేయాలి. వరాన్ని మనం ఎక్కువగా మాట్లాడుతుండాలి. సియోను పగవారు సిగ్గుపడి వెనుకకు త్రెప్పబడుదురు గాక. ఆమేన్. కాబట్టి పగవాడు వెనక్కి పోవాలి. శత్రువు ఆశపడ్డాడంట. మనం మొన్న విన్నాం కదా, ఏమని? 600 రథాల మీద వచ్చి ఫరో ఏమనుకున్నాడు? మన సేవలో ఉండకుండా వారు వెళ్ళిపోతున్నారు, వారిని తిరిగి మనం ఏం చేద్దాం, వెనక్కి తీసుకొచ్చేద్దామని 14వ అధ్యాయంలో వారు బయలుదేరి వచ్చారు. మన సేవలో ఉండకుండా తీసుకొని వెళ్ళిపోదాం 5వ వచనంలో వారు వచ్చారు కదా. నేను ఒక మాట అంటాను, అసలు మీ మీద శత్రువుకి ఎప్పుడు దాకా ఆశ ఉంటుంది? మీరేం కనకపోతే అప్పుడు దాకా ఆశ ఉంటుంది. మీరేమన్నా కంటే ఇంకా ఆడ ఆశ పెట్టుకోడు. దానినే యెహోషువ 5:10లో ఐగుప్తు అవమానం దొర్లించబడుట గిల్గాలు అని మనం చదువుతున్నాం. గిల్గాలుకు వచ్చేదాకా ఐగుప్తు అవమానం ఇంకా వారి మీద ఉంది. ఐగుప్తు ఇంకా వారి మీద ఆశ పెట్టుకుంది కదా. ఆలోచన చేయండి, వాస్తవంగా అర్థమవటాన్ని చెప్తాను. ఒక వ్యక్తిని ఈ లోక సంబంధమైన ప్రేమతో ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు. ఆ వ్యక్తి కావాలని కోరుకున్నాడు, వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆ వ్యక్తి సరైన వ్యక్తి కోసమే దేవుడు నిర్ణయించాడు. వారికి వివాహమైంది. ఇప్పుడు ఈ స్త్రీ మీద ఇంకా ఆ వ్యక్తి ఆశ పెట్టుకునే ఉన్నాడు. ఈ ఆశ పోవాలంటే ఏం చేయాలంటే ఈ స్త్రీ తన భర్తతో కాపురం చేస్తూ తన భర్త ద్వారా దేవుడిచ్చిన గర్భఫలాన్ని పొందాలి. పొందినప్పుడు ఇంకా కూడా వాడు ఆశ పెట్టుకుంటే వాడిని నిజంగా దుష్టుడే అంటారు.
అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? తన భర్తతో కాపురం చేయడం ద్వారా, పిల్లలను కనటం ద్వారా, ఇక శత్రువు నన్ను మరలా వెనక్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశాన్ని తొలగించి పడేసింది. ఈనాడు మనం కూడా పాపము నుండి విమోచించబడి దేవునికి దోసలేం స్తోత్రం అన్నాడు. 18 స్తోత్రం దాపలే. 22లో ఏమన్నాడంటే పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలం. మనం ఫ్రూట్స్ని మనము ఫలించాలి. మన ద్వారా పరిచర్యలు జరిగితే ఇప్పుడు జాన్ మీద ఆశ పెట్టుకున్నారండి. ఏమని? ఏదో 4 మాటలు ఎక్కేస్తే జాన్ ఏమన్నా ఇటు తిరుగుతాడేమోనని ఆశ పెట్టుకున్నారు ఎవరో. సమ్ ఆశ పెట్టుకున్నప్పుడు జాన్ గారు ఇందులో పాస్టర్ గారు అయిపోయాడు అనుకోండి ఈ పరిచర్యలో, ఇంకా ఆశ పెట్టుకుంటారా? జాన్ గారి ద్వారా మహాసభలు జరుగుతున్నాయి, ఇంకా ఆశ పెట్టుకుంటారా? ఆయన ద్వారా పని జరుగుతుంది, ఇంకా ఆశ పెట్టుకుంటారా? మరి ఇంకా వాళ్ళు ఆశ పెట్టుకోకూడదంటే ఈయన కనాలి కదా. ఈయన కనాలంటే మీరు యాపిల్ పండ్లు, మామిడి పండ్లు అన్నీ పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళండి దర్శనానికి. ఎందుకంటే ఆయన రాజమండ్రి రాలేదు. ఆయన ఎలాగ మనల్ని దర్శనం చేయట్లేదు కాబట్టి అప్పుడప్పుడు మీరన్నీ వెళ్ళి దర్శనం చేసి ఆ ప్రెగ్నెంట్ లేడీ కనేదాకా మీరు ఆ దగ్గరుండి ఎలిజబెత్ దగ్గర మరీ చేసినట్టు మీరు పరిచయం చేసి, అమ్మ నువ్వు తొందరగా కనే అమ్మ, ఎందుకంటే ఇంకా నీ మీద శత్రు బాణాలు వేస్తూనే ఉన్నాడు, వెనక్కొత్తవేమో అని రథాలు వేసుకొని వస్తున్నాడు అప్పుడప్పుడు నీ దగ్గరికి అని చెప్పాలి మనం. ఉపమానంగానే చెప్పానులే. ఓకే, వినండి. మీరు కూడా ఆలోచన చేయండి. మీరందరూ ఎలా ఉన్నారంటే మీలో ఒకడు 1000 మంది అన్నాడు. ఆ 1000 మంది ఏరి? మీరు ఇంకా ఆనాటి నుండి ఈనాటి దాకా ఒంటరిగానే ఉంటే ఎప్పుడోకప్పుడు వస్తారు, మళ్ళీ బుట్టలు వేసుకొని పట్టుకుపోతారు మిమ్మల్ని. కాబట్టి వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. పగవాడు వచ్చి ఒరే మన పని అవదురా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. మీరేమి ఇక్కడ లోతులాగా ఒంటరిగా ఉన్నారు, వేసుకొని వెళ్ళిపోతారు. అబ్రహాంలాగా మీరు విస్తరించాలి. ఇక శత్రువు ఏమనుకోవాలా? నిరీక్షణను చాలించుకోవాలా మీ విషయంలో కదా. ప్రభుకి స్తోత్రం. అర్థమైన వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం. మీతో అర్థం కాని వాళ్ళు వదిలేయండి. మెట్టుకుని నీవు ఒక్కడే ఉంటే సరిపోదు, ప్రమాదంలో ఉంటావు. ఇంకా అనేక మందిని నువ్వు కనాలి, అనేక కార్యాలు కనాలి. కంఠం మీదే మనసు పెట్టాలి. పెట్టాలంటే పూర్ణం కానిది వాడుకోవాలి. పూర్ణం కానిది వరమే. ఆ వరాన్ని వాడాలి. యేసుప్రభు వచ్చేదాకా వరం ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు వచ్చేదాకా కనే పని ఉంది. కాబట్టి ప్రభు వచ్చేదాకా కంటూనే ఉండాలి. అనేక కార్యాలు కనాలి. యెషయా 8:18 నీవు మాకు ఇచ్చిన పిల్లలు సూచనలు మహత్కార్యాలు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో జరుగుతున్నవి కొన్ని సూచనలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను తెలంగాణ రాజధానిలో ఉన్నాను. సో నాకు సూచన, రాజధానిలో ఉన్నామంటే ఒక సూచన ఉంది. సో ప్రతి కార్యం ఒక సూచన. మీ జీవితంలో జరిగే ప్రతి కార్యం ఒక సూచన. అది ఏదో సూచిస్తుంది. ఆ సూచనను పట్టుకొని మరి నిరీక్షించండి, మళ్ళీ ఆ కార్యం కూడా జరిగింది. అలాగే మనం భక్తి జీవితంలో అంచెలంచెలుగా ముందుకు కొనసాగాలి. అంతే తప్ప వచ్చిన రోజు ఎలా ఉన్నావు ఇప్పుడు అలా ఉంటే ఫరో మళ్ళీ రథం ఎక్కించుకొని తీసుకెళ్ళి మట్టి పిసికిస్తాడు నీ చేత, ఇటుకలు చేస్తాడు. జాగ్రత్త, ఆ ఛాన్స్ ఇవ్వకండి కదా. దెయ్యం వదిలిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంట? మళ్ళీ ఆ ఇంటిని దర్శిస్తుందంట. అలాగే ఇంతకుముందు ఐగుప్తును విడిచొచ్చారో మళ్ళీ ఇప్పుడు ఐగుప్తుకు వెళ్తే కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోద్ది. అందుచేత ఎక్కకు వెనుకకు తిరగకూడదు. మొన్న ఒక పాట పెట్టారు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని పాట పెట్టి, ఈ పాట ఎవరు రాశారని ఒక డిస్కషన్ పెట్టారు కారులో. ఈ పాట సాధు సుందర్ సింగ్ గారు రాశారు అని చెప్పుకుంటున్నారు. అంటే తెలుగులో కూడా ఉంది, నేను వెనుదిరగను, నేను వెనుకాడను, నేను ఇంక సాగేది యేసునితో. అది పాట. మన పాట ఏంటి? మరి శత్రువు వచ్చాడు వెనకాల, అడుగుతున్నాడు, వచ్చేస్తాం మళ్ళీ ఐగుప్తుకి, వెనక్కి వెళ్ళిపోదామా అని అడుగుతున్నాడు. ఇంక నీతో వచ్చేదేంటి? నేను నా భర్తతో పిల్లల్ని కంటున్నాను రా, నా మీద నిరీక్షణ పెట్టు, సిగ్గులేదు నీకు అని చెప్పాలి. ఇంకా నా మీద నీకు నిరీక్షణ ఏంట్రా సిగ్గులేనోడు అని చెప్పాలి. కానీ మనం ఇక్కడ భర్తతో కాపురం చేసింది ఏది? బిడ్డలను కనింది ఏది? అంటే ఇంకా శత్రువు మన మీద నిరీక్షణ పెట్టుకున్నాడు. నిజంగా వాళ్ళ హస్బెండ్ అంటే ఇష్టం లేదేమో, అందుకే ఆ భర్తతో కాపురం చేయట్లేదేమో, అందుకే పిల్లలు కూడా కనలేదేమోనని వాడికి ఎందుకు మీరు నిరీక్షణ కలిగించాలా? అంతేనా దేవదాస్ అన్న? ఇప్పుడు శిరస్సు మీద మీకు మనసుందా? జీవం మీద మీకు మనసుందా? సర్వసంపూర్ణత మీరు పొందాలా? అది మీరు పొందకుండా ఉంటే
శత్రువు ఇంకా మీ మీద ఆశ పెట్టుకుంటాడు. ఈ ఆశ యేసు ప్రభు నామములో వాడికి తొలగిపోవును గాక. ఈ ఆశ తొలగించే పని మీరు చేయుదురుగాక. సో మనమందరం కూడా ఆశను నిరాశ చేయాల. వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. వాడు తిరిగి వచ్చినవాడికి రే నేను మళ్ళీ ఆ పిల్లని పట్టుకుపోదాం అనుకున్నాను రా, 10 మందిని కానీ ఇంకేం పట్టుకెళ్తాం అనాల. అది మీకు అర్థమైందా? మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను. కానీ ఇందులో ఆత్మ సంబంధమైన అద్భుతమైన విషయం ఏంటంటే, ఐగుప్తులోనికి ఇశ్రాయేల్ని తిరిగి తీసుకెళ్ళాలి అనుకునేటప్పటికే ఇశ్రాయేల్ ఏం చేసింది? ఇశ్రాయేలు మరి తన పురుషునితో కాపురం చేసి అది అనేక అద్భుతాలను గనేసింది. అనేక అద్భుతాలను కంటే ఇంక సిగ్గులేనోడు వెనక్కి తిరిగి వెళ్ళాల్సిందే. అందుచేత నా జీవితంలో నీ జీవితంలో శత్రువు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి. అందుకనే నీ పురుషుడితో నువ్వు కాపురం చేయాలి. మన ప్రభుత్వం మనము వీలైనంత ఎక్కువగా మనం కలిసి ఉండాలి కదా. ఇస్సాకు రెబ్కా వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంట? వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సరసమాడుకుంటున్నారంట. అంటే వాస్తవంగా వాక్యం ఎందుకు రాశాడు అనేది మనకు చాలా ముఖ్యమైన సంగతి. సో మీరు ఆదికాండంలో చదివితే వారు ఇస్సాకు రెబ్కాతో సరసమాడుతున్నాడు అనే మాట ఎందుకు రాశాడో చెప్తాను. ఇప్పుడు అలా సరసమాడుతున్న ఈ రెబ్కాను కూడా పట్టుకొని వెళ్ళి ఆ రెబ్కాను ఉంచుకోవాలని ఒక అన్నిరాజు అనుకుంటాడు. షారాను కూడా పట్టుకెళ్ళాడు ఒక అన్నిరాజు. అలాగే మనం మన భర్తతో కాపురం చేయకపోతే శత్రువు మనల్ని తన వశం చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటాడు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే మన పురుషునితో మనం కాపురం చేయాలి. మన ప్రభువుతో మనం ఎక్కువగా ఆ ఇంటిమెస్సీ అంటాం, అంటే ఆయనతో మనం కలిసిపోవాలి. అందుకనే కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో ఈ వాక్యం చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడు? ప్రభువుతో కలుసుకున్నవాడు చెప్తారా? ఏకాత్మయ్య అన్నాడు. ఏకాత్మయ్య రైట్ ఆన్సర్. ఏకాత్మయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుతో కలుసుకొనుట అనే అనుభవం ఉంటే అక్కడ ఏముండదు? వేశ్యతో కలుసుకొనుట అనే అనుభవం ఉండదు అన్నాడు 15. వేశ్యతో కలుసుకోకూడదు ప్రభుతో. అంటే అసలు మనకి ప్రభువు మీదే మనసు ఉంటే ఆయనతో కాపురం చేస్తున్నామంటే భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారత్వము, అపవిత్రత, దురాశ, ధనాపేక్ష ఉండదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆశలు పోతాయి. ఇంకా ఆశలు ఏంటి? మా ఆయన గారి మీదే నా ఆశ అంత ఉంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమైన క్రీస్తు మీదే మనం మనసు పెట్టుకుంటే 5వ వచనం కొలసీ పత్రిక. చారత్వం ఉండదు, అపవిత్రత ఉండదు, కామాతురత ఉండదు, దురాశ ఉండదు, ధనాపేక్ష ఉండదు కదా. మీ ఆయన గారి మీదేమో నీకు ఆశ లేదు. ఎందుకు లేదు? ఆయనలో అన్నీ ఉన్నాయని నువ్వు నమ్మట్లేదు. అలా నమ్మకపోతే నువ్వు కాపురం చేయకపోతే శత్రు పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధంగా వస్తున్నాడు కదండి. మీరు ఆలోచన చేశారు, రథాలు వేసుకొని వచ్చారంటే అర్థం ఏంటి? వెళ్తా తీసుకెళ్ళిపోదామని వచ్చారు కదా. ప్రధానానికి అమ్మాయిని తీసుకెళ్ళటానికి కారు వేసుకొచ్చినట్లు లేదు ఇది. మళ్ళా బానిసలుగా చేసుకోవడానికి అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ ఈ అమ్మాయి అప్పటికే ఆయన కౌగిలింతలో ఆయనతో కాపురం చేస్తుంది, హ్యాపీగా ఉంది, పిల్లల్ని కంటుంది. ఇంకా శత్రువు ఏం చేస్తాడు? వాడు వెనుదిరిగి వెళ్ళిపోతాడు. మీ జీవితాల్లో ఇది జరుగును కాక. వాసన్న ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీ అనమాట. ఇప్పుడు కణాలు ఏంటి? మందిరం కట్టాల. ఆయన మందిరం త్వరగా కడితే శత్రువు ఆశ కొంచెం ఆగిద్ది. నేను కూడా ఒకటి చూశాను అనమాట. అదేంటంటే చాలా కాలం నుంచి డబ్బులు పోగేసుకున్న వాళ్ళు మందిరం కట్టలేదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తున్నారనమాట. ఇప్పుడు మీరు కానీ మందిరం కడితే పగవాడు ఇక ఆశలు ఆపుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంత నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ పోవాలంటే మీరు కట్టాలి. కాబట్టి మీరు హనుకన్న ఏం చేస్తావు? యాపిల్ పళ్ళు ఓ డజన్ అవును, ఒక అర డజన్ ఏమో జాన్కి ఇచ్చాయి, ఒక అర డజన్ వాసు గారికి ఇచ్చాయి. మామిడి పళ్ళు మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళి. ఇంకేం పట్టుకెళ్తావు? నాకు చెప్పి ఏదైనా తక్కువైతే నేను నీకేమైనా కొదువు ఉంటే నేను తీరుస్తాను. ఖచ్చితంగా వాసు గారిని దర్శించి అమ్మా తల్లి త్వరగా కనమ్మా అని చెప్పేసి అవసరమైతే 3 నెలలు ఆడుండి ఎలిజబెత్ దగ్గర మరీ ఉన్నట్టు వచ్చేసాయి. త్వరగా ఈ బిడ్డ కనును గాక. మరి 9 నెలలు ముగించక ముందే
మరి బిడ్డను చూడడానికి అందరం వెళ్తాం. మీరు అందరూ వస్తారా మందిర ప్రతిష్ఠకి? భీమవరం రండి. ఆ బిడ్డ కనిన తర్వాత మీరందరూ మీరు ఇంక యాపిల్ పళ్ళు ఏం తేవద్దు, రస్కుల ప్యాకెట్లు తేండి. ఓకేనా? ఖచ్చితంగా వస్తామండి. ఆ? ఖచ్చితంగా వస్తామండి. రస్కుల ప్యాకెట్లు తేండి, పెద్దాపురం రస్కులు తేండి కనిన తర్వాత. రైట్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో ఆఖరిగా ఒక మాట ఇక్కడ ఉంది. ఇంటి మీద పెరుగు గడ్డి వాడిపోద్ది. ఇంటి మీద పెరుగు గడ్డి వాడిపోద్ది కదండి. శత్రువు కూడా అసలు ఎక్కడ ఎలాగ పని జరిగిస్తారా అని అక్కడ ఏం చేశాడు, అక్కడో పంట వేశాడు. ఏ దేహములో అయితే జీవం ప్రత్యక్షమైద్దో ఆ దేహంలో కూడా వాడు ఆ జీవం ప్రత్యక్షమయ్యే దగ్గర ఇక్కడికి మీరు ఎలాగ వస్తారని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆనాడు దావీదు యెరూషలేములో ప్రవేశించకుండా అక్కడ శత్రు ఎవరి నుంచాడు? యెబూసీయుల నుంచాడు. ఆ యెబూసీయులు ఏమనుకుంటున్నారు? ఈ అడ్డగడియలు గల పట్టణంలోనికి దావీదు వస్తాడా అనుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆకాశ మండలం మీద ఎవరున్నారు? దురాత్మల సమూహం ఉంది. యేసుప్రభు ఎక్కడికి వస్తాడు ఇప్పుడు పెళ్లి కూతురు కోసం? అక్కడికి వస్తాం. ఉం? అక్కడికి ఆకాశం. వస్తాడు కదా. ఆపగలరా? ఈ పెళ్ళి ఆపగలరా? నేను యేసుప్రభుకి ఫోన్ చేశాను. ఏమంటే నన్ను విడుదల గదిలో పెట్టారు కదా, మీరు వచ్చినప్పుడు నేను పెళ్లి స్టేజ్ మీదకి వస్తాను కదా, ఆ స్టేజ్ మీదే ఇప్పుడు మొత్తం శత్రువులందరూ గడ్డిలా కూర్చున్నారండి అని అంటే మా ఆయన గారు చెప్పాడు. అంటే నా శిరస్సు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఓసేపు పిచ్చి మొఖమా, నేను వెళ్ళింది ఆకాశ మండలం గుండానే కదే, అప్పుడే ఆపలేని వాళ్ళు ఇప్పుడేం ఆపుతారు అని చెప్పాడు. అదనమాట. కాబట్టి యేసుప్రభు ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అప్పుడు ఆపలేని వాళ్ళు ఇప్పుడేం ఆపుతారు? కాబట్టి శత్రువు ఎప్పుడో ఓడిపోయాడు. యేసుప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడే ఓడిపోయాడు. కాబట్టి పెళ్ళి ఆగదు, పెళ్ళిలో జరిగే ఆనందము ఆగదు. కాబట్టి మనమంతా పెండ్లి ఇంటి వారు. కాబట్టి ఇంటి మీద పెరుగు గడ్డి ఎలా కొయ్యాలని చింతిస్తారేంటండి? ఇంటి మీద పెరుగు గడ్డి అదే వాడిపోద్ది. గడ్డి పెరగకూడదు అక్కడ. ఇక్కడ గడ్డి పెరగడానికి ఇవ్వలే. ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆత్మకార్యాలు జరగటానికి పెరగటానికి ఇచ్చాడు. ఈ ఆత్మకార్యాల్లో వాడు కూడా నాటాడు గడ్డి. కానీ ఇలా చెప్పాడు ఏమనంటే 8వ వచనంలో, దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా నామం మేము దీవిస్తున్నామని అనరంట. ఆ గడ్డిని చూసి ఎవరు బోయాజు పొలంలో పెట్టిన దీవెన వచనం చెప్పరు. బోయాజు పొలంలో దీవెన వచనం ఏంటి? యెహోవా నీకు తోడై ఉండునుగాక. ఇంకో వచనం ఏంటి? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఇంకో దీవెన వచనం ఏంటి? 3 వచనాలు చెప్పుకున్నాం కదా కాకినాడ మెసేజ్లో దీవెన వచనాలు. సందీప్ గారు చెప్తాడేమో. ఉన్నాడన్నా? వచ్చాడా? రాలేదండి. రాలేదా? ఎంత గొప్పోడన్నా. 3వ దీవెన వచనం ఏంటనుకున్నారు? పెరేసు కుటుంబము వలె నీ కుటుంబం ఉండునుగాక. అది 3 దీవెన వచనాలు ఉన్నాయి రూతు గ్రంథంలో. కానీ మరి ఇంటి మీద పెరుగు గడ్డిని ఎవరు ఎలాగ అనరు. ఇంటి మీద గడ్డి పెరిగితే దారిని పోయేవాళ్ళు ఏమనరు? యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక, యెహోవా నామం మేము దీవిస్తున్నాం అని ఎవరు అనరు. ఆ గడ్డి వాడిపోద్ది. అలాగే ఈనాడు ఎక్కడ ఆత్మకార్యాలు జరగాలో అక్కడే సాతానుగాడు ఉంటాడు. కానీ దాన్ని చూసి మీరేం భయపడకండి. టైం వచ్చినప్పుడు ఆడు చక్కగా ఖాళీ చేసేస్తాడు అక్కడ. ఆఖరిగా నెహెమ్యా గోడ కట్టాలనుకున్నాడు. కానీ చెత్త ఎంత ఉంది? చెత్త చాలా విస్తారంగా ఉంది. ఆ విస్తారమైన చెత్తను చూసి ఇదంతా ఎప్పుడు తొలగిద్ది, ఎప్పుడు ఎక్కడ గోడ కడతామని నెహెమ్యా అనుకోలేదు. దర్శనం ఉంది, విజన్ ఉంది, గోడ పడిద్దాడ. దేవుడు చెప్పాడు, ఆయన కడతాడు. చెత్త ఎంత విస్తారంగా ఉంటే ఏమైంది? టైం వచ్చినప్పుడు ఒక మిషన్ తెచ్చి లాగితే పోయిద్దిగా చెత్త. సో మిషన్స్ని చూడండి. ఎహెజ్కేలు గ్రంథంలో ప్రభు చెప్పాడుగా యంత్రం. ఆ యంత్రాన్ని చూడు నువ్వు. ఆ యంత్రం ఎలా చూడాలంటే చెత్త అంతా తొలగించే యంత్రంగా చూడు. మరొక యంత్రం చూడు, అది నిర్మించే యంత్రం. కాబట్టి దేవుడు చాలా స్పీడ్గా ఈనాడు మన జీవితంలో పనిచేస్తాడు. కాబట్టి కననై ఉన్న స్త్రీ కనటం చాలా స్పీడ్గా జరిగిద్ది. ప్రభు ఆత్మ ఈ కార్యాలు జరిగించునుగాక. నేను మళ్ళీ చెప్తున్నాను, పూర్ణమైనది వచ్చేదాకా పూర్ణం కానిది ఉన్నది. దాన్ని మీరు విరివిగా వాడిపడేసేయండి. ఎందుకంటే రేపొద్దుట ప్రభు అడుగుతాడు నిన్ను,
నువ్వు గర్భం ధరించిన బిడ్డేది, నువ్వెందుకు కనలేదని అడుగుతాడు. నేను నీకు చూపించిన విజన్ నువ్వు అందరితో చెప్పావు కానీ అది ఎందుకు నెరవేరలేదు అని ప్రభు అడుగుతాడు. నేను ఇలా చెప్తాను, విజన్స్ నెరవేరినా నెరవేరకపోయినా విజన్సే. నెరవేరలేనందుకు లెక్క చెప్పాలి మనం. నెరవేరడానికి మనం పూనుకోవాలి. సో నెరవేర్చాలి, నీతిని జరిగించాలి, సత్యమును జరిగించాలి, దేవుని చిత్తం జరిగించాలి. ప్రభువే మన జీవితాలు ఈ కార్యాలు జరిగించునుగాక. మీరు నిరీక్షించండి, స్వాధీనం చేసుకోండి, నింపుకోండి. అంబుల పొదిని నింపుకోండి, నింపుకొనినవాడు ధన్యుడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించునుగాక. ఆమె 129వ కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో ఇశ్రాయేల్ శత్రువులు వారికి కలిగజేస్తున్నటువంటి శ్రమలో వాటిలో నుంచి దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేస్తూ, మనకు కూడా ఈ రోజున మన శత్రువులు ఎవరు, వారి ఆలోచనలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం వ్యర్థపరచాలన్న విషయాన్ని ప్రభు తన దాసుల ద్వారా నేర్పించారు. శత్రువు మన మత్స్య దేహంలో జీవం ప్రత్యక్షం కాకుండా వాడు ఏ విధంగా ఆటంకపరుస్తాడు, అనగా మన గర్భంలో ఉన్నటువంటి వాగ్దానాలు మరి అవి ప్రసవం డెలివరీ అవ్వకుండా లేదా గర్భపాతం కలిగించాలని వాడు ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో, వాడి యొక్క ప్రయత్నాలన్నిటినీ ఏ విధంగా మనం నిర్వహించాలో, అనగా ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుండా సువార్త వల్ల కలిగినటువంటి ఆ నిరీక్షణలోంచి తొలగిపోకుండా మనం నిలిచి మరి వాటిని అన్నిటినీ ఏ విధంగా మనం ఆ వాగ్దానాలు వాటినన్నిటిని కూడా మనం ఏ విధంగా స్వతంత్రించుకోవాలో ప్రభుత్వం దాసుల ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో బైబిల్ స్టడీ నూతనంగా ప్రారంభించబడుతుంది కాబట్టి ప్రార్థన చేయండి. ఈ రోజు ప్రారంభించబడుతున్నటువంటి పరిచర్య ప్రభు వచ్చే వరకు కూడా మరి క్రమంగా జరుగులాగిన మీ యొక్క అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే సాయంత్రం జరిగే కూడికి కూడా మీ అందరూ కూడా మరి ప్రియులు సతీష్ గారు హైదరాబాద్ సంఘ నాయకులు వారి గ్రూప్ లో అప్డేట్ చేస్తారు కాబట్టి ఈ విషయాలు గమనించాలని, జరుగుతున్న పరిచయం కూడా ప్రార్థన చేయాలని వీలు కలిగిన వారు అందరూ కూడా మరి హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా కూడికి చేరి రావాలని కోరుచున్నాం. మరి సేవకులు సాయంత్రం మరి ప్రయాణమై తిరిగి మరి రేపు ఉదయకాలం మందికి చేరుకుంటారు కాబట్టి వారి ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన సేవకులకు దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు చేయండి రవి గారు. ప్రారంభిస్తున్నాం. పరిశుద్ర తండ్రి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువు. ఈ ఉదయకాల సమయంలో తండ్రినైనా ఈ రీతిగా తండ్రి ప్రభు మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రినైనా అన్ని విషయాల్లో తండ్రి ప్రభు దేవ నీ యొక్క తండ్రి ప్రభనైనా మర్మములు తెలియపరుస్తూ మమ్మల్ని తండ్రి నిత్యము తండ్రి ప్రభ నిరీక్షణలోకి తండ్రి నిత్యము తండ్రి ప్రభ దేవ మీ మీద తండ్రి మేము పెట్టిన ప్రయాసము తండ్రి ఏ విషయంలో కూడా వ్యర్థం కాదని తెలియపరుస్తూ మీరు మా కొరకు ఇచ్చిన తండ్రి ప్రభ దేవనైనా మమ్మల్ని మీరు మహిమపరిచారు, మీ ఎదుటికి మమ్మల్ని ప్రత్యక్షపరిచారు. మా కొరకు మీరు ఇచ్చిన తండ్రి ప్రభ దేవ ఏదైతే వరములు ఉన్నాయో అవి మీరు తండ్రి ఉపయోగించుకోండి. అది మీరు లెక్కడు తండ్రి మీరు తెలియపరిచారు స్పష్టంగా తండ్రి. మరొకసారి తండ్రి ప్రభనైనా మీరు వచ్చే వరకు తండ్రి ప్రభనైనా ఏది కూడా తండ్రి ప్రభ నిరార్థం కాదు. సమస్తం కూడా నేను వచ్చే వరకు అన్ని కూడా మీరు ఉపయోగించండి. అన్ని కూడా తండ్రి ప్రభ అన్ని కార్యక్రమం కూడా మీరే తండ్రి ప్రభనైనా ముందుకు నడిపించమని అడగచ్చు తండ్రి. మరొకసారి తండ్రి ప్రభ ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఏ హృదయంలో తండ్రి ప్రభ ఏ రీతిగా ఆలోచిస్తున్నారో, ఏ రీతిగా తండ్రి హృదయంలో తండ్రి ప్రభ దేవనైనా ఏ కార్యము చేయాలని తండ్రి ప్రభ ఆలోచనతోటి తండ్రి ప్రభనైనా వాక్యం సెలవిచ్చిన విధంగా తండ్రి ప్రభ గర్భం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభ చక్కనైన తండ్రి ప్రభ దేవనైనా
బిడ్డలకు కనేవారుగా, తండ్రి ప్రభు కార్యములు జరిగేవారుగా, ప్రవచించేవారుగా, భాషలతో మాట్లాడేవారుగా, జ్ఞానం కలిగి నడుచుకునేవారుగా, అనేక చోట్ల తండ్రి నాయన దర్శించేవారుగా, మాట్లాడేవారుగా, తండ్రి ప్రభు అనేక మందికి మేలు కలిగే విధముగా ప్రతి ఒక్కరిని చీకట్లో ఉన్న వారిని తండ్రి ప్రభు వెలుగులోకి నడిపించేవారుగా, సువార్త ప్రకాశం ప్రత్యక్షపరిచేవారుగా, ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నాయన మీరే ప్రకాశిస్తూ తండ్రి ప్రభు దేవా నీ కృపతో నింపుతూ అయినా మీరు ఏదైతే మా కొరకే దాచిపెట్టించారో ఈవులు ప్రతి ఒక్కరు మేము పొందుకునే వారి గురించి సహాయం చేయమని, నీ కృప చూపించమని తండ్రి ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీ సేవకులు తెలియపరిచిన మాటలు బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి అన్ని విషయాల్లో తండ్రి ప్రభానైనా మేము మేలు పొందుకున్నాం. తండ్రి మీ రక్త పోషణ తండ్రి ప్రభానైనా మా యొక్క కుటుంబం మీద, మా యొక్క తండ్రి ప్రభా దేవనైనా పిల్లల మీద, తండ్రి ప్రభా మా యొక్క సంఘముల మీద, తండ్రి మీ బిడ్డలమైన మా అందరి మీద కూడా మీరు రక్త పోషణ కుమ్మరించారు. అందుబట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభ ఏదైతే ప్రేరేపణ వస్తుందో, ఏదైతే తండ్రి ప్రభ దేవనైనా మాటలు మీరు తలంపు ఇస్తున్నారో ప్రతి ఒక్క దాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రవచించేవారుగా, ఆత్మను అర్పించేవారు కాక ఆత్మను ప్రజ్వలింపు చేసేవారుగా, రగిలించేవారుగా నీ యొక్క పరిచయ కొరకైనా తండ్రి ప్రభ నీ నామములు తండ్రి ప్రభ నైనా మీ సత్యమైన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకునేవారుగా, రగిలింపు చేసేవారు ఉండటకు సహాయం చేయండి. నీ కృప చూపించండి ప్రభనైనా. మా ఆత్మల తండ్రి ప్రభ దేవనైనా జీవం కొనసాగింపేవారుగా, తండ్రి ప్రభనైనా మా శరీరమందు మీ ఆత్మ తండ్రి ప్రభ నిత్యము తండ్రి ప్రభనైనా దేవ అగ్నివలి తండ్రి ప్రభ ప్రజలింపేలాగా తండ్రి నిత్యం ఉండుటకు సహాయం చేస్తూ తండ్రి ప్రభ మా యొక్క అవమానాలు, మా యొక్క తండ్రి ప్రభ నిందలు అన్ని తొలగిపోయేవారుగా తండ్రి ప్రభనైనా మీరే సంతోషంతో ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి మా యొక్క ఆశ, మా యొక్క సంతోషము, మా యొక్క నిరీక్షణ, మా యొక్క తండ్రి ప్రభ సమస్తము నీవే, సమస్తము కూడా క్రీస్తులో ఉన్నాయి అని తండ్రి ప్రభ దేవనైనా తండ్రి అభ్యసిష్టించి తండ్రి ఇష్టపడి మీలో పెట్టారు తండ్రి ప్రభ. అది మేము కొనసాగించేవారుగా, అది మేము పొందుకునేవారుగా తండ్రి మీ వైపుకే మా యొక్క కేంద్రము నీవుగా ఉన్నావు తండ్రి ప్రభ. ఆ కేంద్రంలోకి తండ్రి ప్రభ అనేక మందికి తీసుకొచ్చేవారుగా తండ్రి నాయన నీ యొక్క నాయపటి మెదుటిగా మేము అనేకమైన బహుమతులు పొందుకునేవారుగా తండ్రి ప్రభ యొక్క బహుమతుల ద్వారా మీరు ప్రవాసంలో తండ్రి పొందుకునే వారు ఉండేటకు సహాయం చేయమని, నీ కృప చూపించమని తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా తండ్రి ప్రభనైనా ఇటువంటి తలంపలతోటి తండ్రి ప్రభనైనా నీ నామముకు మహిమార్థకరంగా జరిగించే వారు ఉండటకు, నీకు సాక్షులుగా ఉండటకు, సాక్ష్యం ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని అడుగుచు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు నీ సేవకులు మరింతగా దీవిస్తూ ఆశీర్వించిన నీకు స్తోత్రములు. నేను చేరువచ్చిన దీవించి ఆశ్రయించమని అడుగు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో హైదరాబాద్ లో తండ్రి ప్రభనైనా బైబిల్ స్టడీ మొదలు పెట్టుచున్నారు తండ్రి. ఆ పరిచయను తండ్రి ప్రభనైనా దేవ నిత్యం కొనసాగించుటకు తండ్రి ప్రభ దేవనైనా నీ కృప చూపిస్తూ మీరు నడిపించమని అడుగుచు వాళ్ళ ప్రయాణంతట్లో నీ కాపుదల అక్కడికి వస్తున్న వారంతా కూడా నాయన మీ యొక్క మర్మములు తండ్రి ప్రభ హృదయంలో ఫలించుటకు, జ్ఞానంతో నింపుటకు దర్శించమని క్రీస్తునామములు అడుగుచు ఈ యొక్క ప్రార్థన అంతా కూడా ముగించుకుంటూ తండ్రి ప్రభ దేవనైనా మరొకసారి తండ్రి ప్రభనైనా నీ యొక్క దర్శనములు, నీ యొక్క స్వరములు తండ్రి ప్రభు అందరం వినేవారుగా ఉండుటకు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం మీరు ఒకరే పొందుకోమని క్రీస్తునామములు పొందున్నాం తండ్రి. ఆమేన్. చేసిన ప్రియులు రవీంద్ర గారికి, ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత అందరికి వందనాలు. వందనాలండి. అందరికీ 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 వందనాలు. అందరికీ వందనాలండి.